హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఊర్వశి వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ అయితే ఎర్లీ మార్నింగ్ వ్లాగ్ అండి. ఎర్లీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ నైట్ వరకు నా రొటీన్, నేను ఎక్కడెక్కడికి వెళ్ళాను, ఈరోజు ఏం చేశాను నేను మీకు సింపుల్గా ఈ వీడియోలో చూపించబోతున్నాను. టైం వచ్చేసి 4 o'clock అయింది. 4 o'clockకి లేవగానే ఇంకా నేను కిచెన్లోకి వచ్చాను. ఈ మధ్య నాకు చెప్తున్నా కదా, లేవగానే అక్కడికి వచ్చి మనీ ప్లాంట్స్ని చూడాలి కాసేపు. ఆ పీస్ని నేను అడ్మైర్ చేసుకున్న తర్వాత నేను వర్క్ ఏదైనా స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా తెల్లవారలేదు, చీకటిగానే ఉంది. బ్యూటీ అయితే పడుకునింది. తను లేచేలోపు నేను రెడీ అవ్వాలి. బయట చూడండి, చాలా చీకటిగా ఉంది, ఇంకా వెలుగు రాలేదు. ఇంత చీకటి మైదానం. ఈ టైంలో రెడీ అవ్వి మేము ఎక్కడికి వెళ్తున్నామని అంటే ప్రేయర్కి వెళ్తున్నాము. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. అలాగే మన ఛానల్ని మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్. ఇంకా మేము బ్యాగ్ ప్యాక్ చేసేసుకుంటున్నాను. బ్యూటీ పడుకుంది కదా, చాలా సైలెంట్గా ప్యాక్ చేస్తున్నాను. కొంచెం డిస్టర్బ్ అవుతుంది చూడండి మధ్య మధ్యలో. ఇంకా కావాల్సిన థింగ్స్ అన్నీ బ్యూటీతో కదా, సో ప్రేయర్కి వెళ్ళి రావాలంటే ఆబ్వియస్గా టైం పడుతుంది కాబట్టి ఒక డైపర్ అండ్ 1 సెట్ ఆఫ్ క్లోత్స్, అలాగే హ్యాండ్ కర్చీఫ్, స్నాక్స్, వాటర్ బాటిల్, ఇంకా బైబిల్, బ్యాగ్ అయితే ప్యాక్ చేసేస్తున్నాను. బ్యూటీ లేచాక అప్పుడు బ్యూటీని రెడీ చేయాలి. ఈలోపు నేను రెడీ అయిపోతున్నాను. అసలు లాస్ట్ మంత్ వెళ్ళినప్పుడే నేను ఈ వ్లాగ్ షూట్ చేద్దామని అనుకున్నాను, అంటే అక్కడ ప్రేయర్ హాల్ అదంతా, బట్ కుదరలేదు. ఈసారైనా షూట్ చేద్దాము అని అనుకుంటున్నాను, బట్ ఏమవుతుందో చూడాలి. అక్కడికి వెళ్తే కానీ తెలియదు. నేనైతే ఇంకా రెడీ అవుతున్నానండి. ఇక్కడ డ్రెస్ అయితే మీకు చూపించాను కదా, సో నేను డ్రెస్ అయిపోయి మంచిగా హెయిర్ స్టైల్ చేసుకుంటున్నాను. జస్ట్ సింపుల్ హెయిర్ స్టైల్ అండి. పోనీటైల్ వేసుకుంటాను అంతే. ఇంకంతకు మించి నేను హెయిర్ స్టైల్స్ ఏమి చెయ్యను. ఎందుకంటే అంత డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ కూడా చేసినా కూడా మన హెయిర్ టైట్గా మనం పెట్టుకున్నప్పుడు ఆ హెయిర్ కూడా డ్యామేజ్ అవుతుంది. సో అందుకని చెప్పేసి నేను ఎక్కువ హెయిర్ స్టైల్స్ ప్రిఫర్ చెయ్యను. జస్ట్ సింపుల్గా పోనీటైల్ వేసుకుంటాను అంతే. టైం అయితే అయిపోతుంది. ఇక్కడ మేము 4:30కి అలా స్టార్ట్ అవ్వాలి అని అనుకున్నాము. కాకపోతే ఆల్రెడీ 4:30 అయిపోయింది. 4కి లేచాను కదా, 4:30 అయిపోయింది. హాఫ్ అన్ అవర్లో చకచకా రెడీ అయిపోయాను. ఇంకా మేము అందరము ఫ్రెండ్స్ ఉన్నారు. సో అమ్మమ్మ వాళ్ళు, ఇంకా ఫ్రెండ్స్, కొంతమంది పిల్లలు, మేమందరం కలిసి వెళ్తున్నాము. బ్యూటీకి కూడా డ్రెస్ అయితే చేంజ్ చేసేసాను. మార్నింగే లేవమంటే లేచింది, డ్రెస్ చేంజ్ చేసేసుకుంది, మరలా పడుకుంది. ఇంకా మాకు ఆటో అయితే వచ్చేసింది. సో మేము ఆటోలో ట్రావెల్ అయితే చేసేస్తున్నాము. ఇక్కడ నర్సాపూర్ వెళ్ళాలి. మా ఊరు నుంచి నర్సాపూర్ టు పాలకొల్లు వెళ్ళాలండి. ఇక్కడైతే మేము వచ్చేసాము. పాలకొల్లు, ఇది అడబాల గార్డెన్స్, ఎవరికైనా ఐడియా ఉంటుందా? అక్కడైతే ఎవ్రీ మంత్ ఫస్ట్ వీక్ ఫ్రైడే ఈ ప్రేయర్ అయితే జరుగుతుంది. మేము కూడా వచ్చేసాము. యాక్చువల్లీ ఎర్లీగా ఎందుకు బయలుదేరామని అంటే లోపల హాల్లో కూర్చోవాలి అని చెప్పేసి, కొంచెం హాల్లో కూర్చుంటే దగ్గరగా చూడొచ్చు కదా, ప్రేయర్ అన్న ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అని చెప్పేసి మేము అనుకున్నాం. బట్ ఏంటంటే మా బ్యాడ్ లక్, 4:30కి రావాల్సిన ఆటో 5:30కి వచ్చింది. 1 అవర్ లేట్ అయింది. సో ఈసారి కూడా మేము వెళ్ళలేకపోయాం లోపలికి. చూసారు ఎంతమంది క్రౌడ్ ఉన్నారంటే, అసలు చాలామంది ఉన్నారు. నేను ఎప్పటి నుంచో వెళ్ళాలని అనుకుంటున్నాను కానీ నాకు ఎప్పుడు వెళ్ళడానికి అవ్వలేదు. దట్టు మేము పాలకొల్లో చూసేవాళ్ళం, అటు ఇటు వెళ్ళినప్పుడు అడబాల గార్డెన్స్ చూసినప్పుడు ఫ్రైడేస్ ఏంటి ఇంత క్రౌడ్ ఉన్నారు అని అనుకునే వాళ్ళం. కానీ పర్టికులర్గా ఇక్కడ ఏ ప్రేయర్ జరుగుతుంది, దేనికి సంబంధించి అన్న విషయం అయితే నాకు తెలియదు యాజ్ ఆఫ్ నౌ. కానీ లాస్ట్ మంత్ అయితే నేను వెళ్ళాను. మా ఊర్లో వాళ్ళు వెళ్తుంటే వాళ్ళతో పాటే, మా నైబర్స్తో పాటే నేను కూడా వెళ్ళాను. ఆ ప్రేయర్ అనేది ఎక్స్పీరియన్స్ చేశాను. సో ఇంకా ఈ మంత్ కూడా వెళ్ళాలి అని నేను వ్లాగ్ షూట్ చేయాలని అనుకున్నాను, కుదిరితే. బట్ మేము బయటే ఉన్నామండి. ఇంకా బయట నేను చూపిస్తున్నాను. లోపలికి ప్రేయర్ అప్పుడు
ప్రేయర్ చేయించుకోవడానికి వెళ్తే వ్లాగ్ షూట్ చేద్దాము ఇన్సైడ్ అని అనుకున్నాను, కానీ చాలా క్రౌడ్ ఉండడం వల్ల దట్టు బ్యూటీతో వెళ్ళాను కదా, ఆ క్రౌడ్లో మేనేజ్ చేయలేకపోయాను. ఇఫ్ పాసిబుల్ నేను నెక్స్ట్ మంత్ అయితే కంపల్సరీ ఫుల్ వ్లాగ్ అయితే చేస్తానండి. ప్రేయర్ అయితే చాలా బాగా జరిగింది అక్కడ. ఎవరైనా తెలిసిన వాళ్ళు మన వీడియో మన ఈ లోకల్ వాళ్ళు ఎవరైనా చూస్తే తప్పకుండా మీరు కూడా నెక్స్ట్ మంత్ అటెండ్ అవ్వండి. నెక్స్ట్ మంత్ ఫస్ట్ ఫ్రైడే. అలాగే వెళ్ళిన వాళ్ళు కనుక చూస్తే కమెంట్ చేయండి మీరు వెళ్ళారా లేదా అనేది అక్కడ ప్రేయర్ గురించి. ఇంకా ఈవినింగ్ వస్తూ వస్తూ ఈవినింగ్ కాదు 11 అయిపోయింది మొత్తం ప్రేయర్ అంతా క్లోజ్ అయ్యేసరికి. ఇంకా వస్తూ బ్యూటీకి ఫ్రూట్స్ అవి తీసుకున్నాను. ఇంకా ఈవినింగ్ ఇంకా కుకింగ్ స్టార్ట్ చేశాను. రాగానే బయట చాలా క్లైమేట్ హాట్గా ఉండడం వల్ల త్వరగా కుక్ చేసేసుకుని కొంతసేపు రెస్ట్ అయితే తీసుకున్నాము. బ్యూటీ నేను పడుకుని పోయాము. దాని తర్వాత లేచాక ఇవాళ ఏదైనా కొంచెం బిర్యానీ తినాలని అనిపించి క్రేవింగ్లా అనిపించింది. బ్యూటీని అడిగితే చికెన్ కావాలంది. ఇంకా చికెన్ తీసుకొని వచ్చి మంచిగా కుకింగ్ అయితే చేస్తున్నాను. బిర్యానీ కావాలని కదా, సో సింపుల్గా క్యారెట్ రైస్ అయితే చేసేద్దాము అని చెప్పేసి అంత మసాలాస్ ఏమీ లేకుండా కొంచెం స్పైసెస్తో నేనైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాను. ఈవినింగ్ ఇంకా డిషెస్ అన్నీ క్లీన్ చేసేసుకున్నాను. ఒక పక్క కర్రీ అవుతుంది, ఇంకొక పక్క రైస్ కోసం అయితే నేను ప్రిపరేషన్ అయితే చేసేస్తున్నానండి. మనం సింపుల్గా ఈజీగా క్విక్గా కుకింగ్ త్వరగా కంప్లీట్ చేసేసుకోవాలని అనుకుంటే ఇలా మనం ప్యారలల్గానే కుక్ చేసేసుకోవాలి మంచిగా. అప్పుడు మనకి ఏంటంటే ఎక్కువ టైం తీసుకోదు. వితిన్ 1 అవర్లో చాలా పనులు అయితే నేను చేసేసుకుంటాను. ఎందుకంటే ఫస్ట్ నేను డిషెస్ క్లీన్ చేసేసుకోవడానికి వెళ్తాను. సో అవన్నీ బయట పెట్టేసిన తర్వాత నేను ఏదైతే రైస్ పెట్టేసుకొని ఫస్ట్ గ్యాస్ మీద అది అయ్యేలోపు డిషెస్ అయిపోయిన తర్వాత వచ్చి కర్రీ ప్రిపరేషన్ చేస్తాను. ఇన్ కేస్ ఒకవేళ డిషెస్ త్వరగా అయిపోతే ప్యారలల్గా రైస్ అండ్ కర్రీ నేను ప్యారలల్గా చేసేసుకుంటాను. నాకు త్వరగా ఈజీగా అయిపోతుంది. ఇంట్లో ఉంటూ కొంతమందికి పిల్లల్ని చూసుకుంటూ వర్క్ అనేది మేనేజ్ చేసుకోవడం రాదు కదా, సో అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళకి ఇలాంటి టిప్స్ అయితే యూజ్ అవుతాయని చెప్తున్నానండి. మీరు కూడా చకచకా ఇలాంటి పనులన్నీ ఫాస్ట్గా చేసేసుకోవచ్చు ఎక్కువ టైం తీసుకోకుండా. నిజంగా ప్రేయర్కి అయితే వెళ్ళాము. అక్కడ స్పెండ్ చేసాము. ఒక పీస్ ఆఫ్ మైండ్తో తిరిగి వచ్చాను. వెళ్ళినప్పుడు అయితే చాలా అదొకలాంటి ఆ మూడ్లో వెళ్ళాను. బట్ ఏంటంటే రిటర్న్ వచ్చేటప్పుడు ఆ పీస్ ఆఫ్ మైండ్తో నేనైతే వచ్చాను. కొన్నిసార్లు మనకి బాధ వస్తుంది, లేకపోతే ఎవరు లేరు అన్న ఫీలింగ్ వస్తుంది. అలాంటప్పుడు ఎవరితోనూ చెప్పుకోలేని విషయాలు కొన్ని ఉంటాయి. అలాంటప్పుడు మనం ఎక్కువ దేవుని దగ్గర టైం స్పెండ్ చేసినప్పుడు నిజంగా మన ప్రేయర్స్కి ఆన్సర్స్ వచ్చినట్టు, లేదంటే మన భారం తీరిపోయినట్టు అట్లా అనిపిస్తూ ఉంటుంది కదా. సో ఈ వ్లాగ్ కనుక మీరు ఫుల్గా చూస్తున్నట్లయితే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే నేను ఇంట్లోనే ఉంటూ హౌస్ వైఫ్ని, మా పాపని చూసుకుంటూ ఇంట్లోనే ఉంటున్నాను. మనకంటూ ఒక ఐడెంటిటీ కావాలి అని చెప్పి నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. సో నా వీడియోస్ ఎవరైనా హౌస్ వైఫ్స్ చూస్తుంటే, కొత్త వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఇక్కడైతే మంచిగా మనకి ఫుడ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. రైస్ కూడా కుక్ అయిపోయింది, కర్రీ కూడా కుక్ అయిపోయింది. ఇంకా వేడిగా సర్వ్ చేసుకొని తింటే ఉంటుంది. నాకు నిజంగా క్యారెట్ రైస్ అయితే చాలా ఇష్టం అండి. నార్మల్గా ప్లెయిన్ రైస్ చేసిన బగారా రైస్ అంత, దీన్ని బగారా రైస్ అనొచ్చో, క్యారెట్ రైస్ అనొచ్చో, లేకపోతే పలావ్ అనొచ్చో, దీనికి ఏ పేరు పెడతారో మీ ఇష్టం. కానీ నేనైతే క్యారెట్ రైస్ అని అంటాను, ఎందుకంటే క్యారెట్ ఎక్కువ వేసి చేస్తాను కాబట్టి. కర్రీ కూడా కుక్ అయిపోయింది, చికెన్ కర్రీ. ఇంకా మంచిగా ఫ్రెష్ అయిపోయి ఇంకా తినేస్తే మరి మంచిగా కడుపు నిండా తృప్తిగా ఉంటుంది, మంచిగా పడుకోవచ్చు. ఇంకా హాట్ వాటర్ పెట్టేసాను పాపకి, పాలు కూడా పెట్టేసి ఫ్రెష్ అయితే ఫుడ్ కూడా పెట్టేసాను, తింటుంది. చూడంగానే పాప ఎగ్జైట్ అయ్యి చేయి కాల్చుకుంది. అంతే అండి వీడియో. బాయ్, గుడ్ నైట్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.